సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. చాలామంది ఏసీ కొంటూ ఉంటారు, ఎయిర్ కండిషనర్స్. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మనకు 5 స్టార్ రేటింగ్ కొంటే ఎనర్జీ ఎక్కువ సేవ్ అవుతుంది, 3 స్టార్ రేటింగ్ కొంటే మనకి చాలా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అండ్ మీరు షోరూమ్కి వెళ్ళినా ఆన్లైన్లో చాలా వీడియోస్ చూసినా చాలా అలానే మిస్లీడ్ అవుతుంటారు, మిస్గైడ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని కూడా. సో ఇక్కడ మీకు ఫైనల్గా నేను వర్డిక్ చెప్తాను అండ్ ఒక చిన్న క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను మీకు. ఆ క్యాలిక్యులేషన్ బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు 3 స్టార్ ఏసీ కొనడం బెటరా 5 స్టార్ ఏసీ కొనడం బెటరా అనేసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనకి స్టార్ రేటింగ్ అంటే ఏంటి అని మనకు తెలియాలి. ISER ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో అనేది ఏంటి అనేది మనకు తెలియాలి. సో ఇండియన్ సీజనల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని నేను ఫైనల్గా మళ్ళీ చెప్తాను నేను. సో ఫస్ట్ ఈ స్టార్ రేటింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్, మనకి ఎంత ఇన్పుట్ పవర్ తీసుకొని ఎంత అవుట్పుట్ పవర్ ఇస్తుంది అన్నదాన్ని ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నా దగ్గర ఒక ఏసీ ఉంది. ఈ ఏసీ వచ్చేసి నాకు 1000 వాట్ ఇన్పుట్ పవర్ తీసుకుంటుంది అండ్ 5000 వాట్ అవుట్పుట్ పవర్ ఇస్తుంది అనమాట. 5000 వాట్ కూలింగ్ కెపాసిటీ అవుట్పుట్ పవర్ ఇస్తుంది అనమాట. దాన్ని అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ ఇస్తామంటే మనకి 5 స్టార్ రేటింగ్ వస్తుంది. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇంకొకటి, ఇది ఇయర్ బై ఇయర్ మారుతూ ఉంటుంది. నాట్ ఇయర్ బై ఇయర్, 2 ఏళ్ళకి కానీ ఒక 2-3 ఇయర్స్ కానీ మనకు మారుతూ ఉంటుంది. ఇప్పుడున్న రేటింగ్ 2024 ప్రకారం మనకి 5 స్టార్ 4.9 ఉంటే మాత్రమే మనకు 5 స్టార్ ఇస్తారనమాట. 4.9 రేషియో ఉంటే మాత్రమే 5 స్టార్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2017లో మనకి 3.8 ఉంటే కూడా చాలు 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసేవాళ్ళు. బట్ యాజ్ ఆఫ్ నో 4.9 ఉంటే మాత్రం మనకి 5 స్టార్ ఇస్తూ ఉన్నారనమాట. అలా చూసుకుంటే మనకి 2017లో ఉన్న 5 స్టార్ కన్నా 2024లో ఉన్న 3 స్టార్ ఏసీస్ చాలా బెటర్ అనేది మనం ఇప్పుడు ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే బెటర్ అన్నమాట. సో ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి, ఎంత తక్కువ ఇన్పుట్ పవర్ తీసుకొని ఎంత ఎక్కువ అవుట్పుట్ పవర్ ఇస్తే అంత మనకి మంచిది. స్టార్ రేటింగ్ పక్క పెట్టేసి చూస్తే తక్కువ ఇన్పుట్ పవర్ తీసుకొని ఎక్కువ అవుట్పుట్ పవర్ ఇస్తే మాత్రమే మనకి ఆ ఏసీస్ మనకి తక్కువ కరెంట్ బిల్ కన్జ్యూమ్ చేస్తుందని అర్థం. ఓకే, ఇక్కడ మీకు ఇంకొక ఫ్యాక్టరు, సేమ్ మోడల్ ఉంటుంది బట్ డిఫరెంట్ ప్రైస్లో అండ్ డిఫరెంట్ రేషియోలో ఉంటుంది అనమాట. అది ఎలా అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఇది LG 1.5 టన్ 3 స్టార్ అండ్ 5 స్టార్ తీసుకుంటున్నా. అందరూ ఇదే కొంటూ ఉంటారు కదా చాలామంది, అందుకని చెప్పేసి తీసుకున్నాను. కానీ నాకేం బ్రాండ్ ప్రమోషన్ కాదు, ఇంకోటి కాదు, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్గా కొన్ని ఫ్యాక్టర్స్ మనకి డిఫరెన్స్ అవుతుంది 3 స్టార్కి అండ్ 5 స్టార్కి. ఫస్ట్ ఫ్యాక్టర్ చూసుకుంటే మనకి ఇన్పుట్ పవర్. మనకి 3 స్టార్లో చూసుకుంటే అరౌండ్ ఒక 1482 ఉంటుంది మనకి ఇన్పుట్ పవర్. 1482 ఇన్పుట్ పవర్ తీసుకొని 4400 వాట్ మ్యాక్స్ అవుట్పుట్ పవర్ ఇస్తుంది ఇక్కడ. అండ్ 5 స్టార్ రేటింగ్ చూసుకుంటే 1284 ఇన్పుట్ పవర్ ఉంది అండ్ 5000 వాట్ మనకి అవుట్పుట్ పవర్ ఇస్తుంది అనమాట. డిఫరెన్స్ చూసుకుంటే 3 స్టార్ వచ్చేసి ఎక్కువ ఇన్పుట్ పవర్ తీసుకొని కొంచెం తక్కువ అవుట్పుట్ పవర్ ఇస్తుంది అనమాట. అండ్ 5 స్టార్ రేటింగ్ చూసుకుంటే తక్కువ ఇన్పుట్ పవర్ తీసుకొని ఎక్కువ ఇన్పుట్ పవర్ ఇస్తుంది అనమాట. ఇక్కడ తెలిసిపోయింది కదా బ్రో, 3 స్టార్ కన్నా 5 స్టార్ బెటర్ అని చెప్పేసి. మళ్ళీ ఎందుకు ఈ వీడియో అని చెప్పేసి అంటే, వెయిట్ ఫర్ కన్క్లూజన్ అండ్ క్యాలిక్యులేషన్. సో అండ్ ఇది ఓకేనా, దీని పక్కకు పెట్టేసి ఇంకో ఫ్యాక్టర్ చూసుకుంటే మనకి డైమెన్షన్స్. సో ఇక్కడ డైమెన్షన్ చూసుకుంటే ఇండోర్ యూనిట్లో కూడా మనకి 3 స్టార్ రేటింగ్ చూసుకుంటే కొంచెం చిన్నగా ఉంటుంది. అండ్ అవుట్డోర్ యూనిట్ అండ్ 5 స్టార్ రేటింగ్లో ఉన్న ఇండోర్ యూనిట్ చూసుకుంటే కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి యాక్చువల్గా ఏసీ ఎలా వర్క్ అవుతుంది, ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్. మనకి ఇంట్లో ఉన్న హాట్ ఎయిర్ని తీసుకొని ఏసీ నుంచి మనకి కూల్ ఎయిర్ని పుష్ చేస్తుంది అనమాట. ఎలా, అవుట్డోర్ యూనిట్లో ఉంటుంది కంప్రెసరు, దాన్ని యూస్ చేసుకొని మనకి కూల్ ఎయిర్ని, రిఫ్రిజిరేటర్ యూస్ చేంటారు కదా, దాన్ని యూస్ చేసుకొని మనకి కూల్ ఎయిర్ని పుష్ చేస్తుంది ఇండోర్ యూనిట్కి. ఇదా ఏసీ వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు తక్కువ సైజు ఉన్నప్పుడు ఇంతే తక్కువ బ్లోయర్ ఉంటుందా, ఇంత తక్కువ ఎయిర్ సక్ చేస్తుంది అనమాట. బట్ ఎక్కువ సైజు ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఎక్కువ ఎయిర్ సక్ చేస్తుంది అండ్ ఎక్కువ ఎయిర్ కూడా కొంచెం ఫాస్ట్గా లోపలికి వదులుతుంది అనమాట. అలా మనకి 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీస్ తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. ఇప్పుడు ఎలా మీకేం అర్థమైంది, ఎక్కువ సైజు ఉండడం వల్ల మనకి తక్కువ పవర్ కూడా కన్జ్యూమ్ చేస్తుంది 5 స్టార్ రేటింగ్. ఇది ఒక పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ వెయిట్ చూసుకుంటే కూడా మనకి ఇండోర్ యూనిట్ వచ్చేసి 3 స్టార్ రేటింగ్లో 8.1 ఉంటే అండ్ 5 స్టార్ రేటింగ్లో వచ్చేసి 11 కేజీస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ కూడా ఉంది కేజీస్లో కూడా. అండ్ ఇంకొకటి అవుట్డోర్ యూనిట్ డైమెన్షన్స్. సో అవుట్డోర్ యూనిట్లో కూడా మనకి, ఎందుకంటే అక్కడ కాపర్ కాయిల్ పెద్దగా యూజ్ చేయాలి కదా, ఎక్కువ ఎయిర్ చెక్ చేసినప్పుడు ఎక్కువ ఫాస్ట్గా రన్ అవ్వాలి కాబట్టి కాపర్ కాయిల్స్ కానీ కంప్రెసర్ సైజ్ కానీ ఇవన్నీ మారచ్చు. కొన్నిసార్లు కంప్రెసర్ సైజ్ మారదు, కానీ కాపర్ కాయిల్స్ మాత్రం ఎక్కువ లైన్స్ రావచ్చు, ఎక్కువ ఫిన్స్ పెట్టిండొచ్చు. అవన్నీ మనకి
చేంజెస్ జరుగుతుంది. మీరు చూడడానికి బయట నుంచి చూడడానికి చిన్న డిఫరెన్స్ ఉన్నా ఎంటైర్ డిజైన్ ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది అనమాట 5 స్టార్ రేటింగ్లో మనకి. సో ఇక్కడ అవుట్డోర్ యూనిట్లో కూడా మనకి 5 స్టార్ రేటింగ్లో పెద్దదిగా వస్తుంది, 3 స్టార్ రేటింగ్లో మనకి చిన్నదిగా వస్తుంది. అండ్ ఇంకొకటి అవుట్డోర్ యూనిట్లో వెయిట్ కూడా చూసుకోండి. అవుట్డోర్ యూనిట్ మనకి 3 స్టార్ రేటింగ్ ఎంత వస్తుంది, 23.5 kgs వస్తూ ఉంటే 30 kgs వచ్చేసి మనకి 5 స్టార్ రేటింగ్లో వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి డైమెన్షన్స్ అండ్ ఇన్పుట్ పవర్ కూడా మనకి డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టే బ్రో, ఏదో క్యాలిక్యులేషన్ అని చెప్తే కదా, మీకు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మాకేం అర్థం కావడం లేదు, ఎందుకు 3 స్టార్ ఏసీ కొనాలి నీ ప్రకారంగా అని చెప్పేసి చెప్పు అని చెప్పేసి నేను అడిగితే మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేద్దాం. ఇక్కడ మనం చూసిన ఏసీనే ఇక్కడ చూసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీని చూసుకుంటే 1482 వాట్ తీసుకుంటుంది. అరౌండ్ ఒక రోజుకి మనం 4 గంటల సేపు మనం ఏసీని యూజ్ చేస్తే క్యాలిక్యులేషన్ చేస్తే 5.9 యూనిట్స్ మనం తీసుకుంటున్నాం. మనము ఒక రోజుకి 5.9 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తున్నాం ఎలక్ట్రిసిటీ. ఓకే, అది ఒక రోజుకి. బట్ అదే సంవత్సరానికి 5.9 ఇంటూ 365 రోజులను మనం యూజ్ చేసినామంటే అరౌండ్ 163 యూనిట్లు కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇక్కడ నేను కర్ణాటకలో ఉంటున్నా, బెంగళూరులో ఉంటున్నాను కాబట్టి ఒక యూనిట్ మనకి 7 రూపాయలు లెక్కేసుకుంటే 15,146 రూపాయలు వస్తుంది నా కరెంట్ బిల్లు సంవత్సరానికి అప్రాక్సిమేట్లీ. ఇది కొంచెం అట్లా ఇట్లా వేరీ అవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టార్ రేటింగ్ చూసుకుంటే మనకి ఇన్పుట్ పవర్ చూసుకుంటే 1284 వాట్ ఉంది కదా, దాన్ని ఒక రోజుకి మనం 4 గంటల సేపు కానీ మనం యూజ్ చేస్తే 5.1 యూనిట్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. ఓకే, ఆ 5.1 యూనిట్ని మనము 365 రోజులుగా మనం యూజ్ చేసినాం అనుకోండి, మనకి 1874 యూనిట్లు మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. అది కూడా ఇంటూ 7 రూపాయల లెక్కన మనం ఒక యూనిట్ వేసుకుంటే 13,122 రూపాయలు మనము ఒక సంవత్సరానికి మనం ఎలక్ట్రిసిటీ బిల్ కన్జ్యూమ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ రెండింటికి మన ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే 15,146 మైనస్ 13,123 మనకి మైనస్ చేసుకుంటే 2,023 రూపాయలు మాత్రమే మనకి ఇక్కడ డిఫరెన్స్ వస్తుందన్నమాట. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడ ఎక్స్ట్రా ఎంత పెడుతున్నారు 3 స్టార్కి అండ్ 5 స్టార్కి 10,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. బట్ ఇక్కడ చూసుకుంటే మన కరెంట్ బిల్ ఎంత డిఫరెన్స్ వస్తుంది, 2,000 రూపాయలు వస్తుంది అనమాట. మీరు 10,000 రూపాయలు ఇప్పుడు మీరు దాన్ని మళ్ళీ తెచ్చుకోవాలంటే ఎన్ని ఏండ్లు పడుతుంది, 5 ఏండ్లు మీరు ఏసీని కంటిన్యూస్గా యూజ్ చేస్తే ఎవ్రీ డే మన 4 అవర్స్ కంటిన్యూస్గా యూజ్ చేసుకుని వస్తే 5 ఏండ్లు పడుతుంది ఆ 10,000 రూపాయలు నువ్వు రికవర్ చేయాలంటే. ఇది ఎవ్రీడే మనం యూజ్ చేసినప్పుడు. ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత చాలామంది రైనీ సీజన్ ఉంటుంది, వింటర్ సీజన్ ఉంటుంది, అసలు యూసేజ్ చేయం అప్పుడు. ఓకేనా, సో అప్పుడు మన అప్పుడు దాన్ని తీసేస్తే ఎన్ని ఏళ్ళు పట్టచ్చు, 7 ఏళ్ళు పట్టచ్చు, 8 ఏళ్ళు కూడా పట్టచ్చు. సో ఇలాంటి టైంలో నేను చెప్పేది ఏంటంటే మీకు ఇక్కడ ఎందుకు ఇన్ని చెప్పానంటే నేను మీకు రోజుకి 4 గంటల సేపే అదే తక్కువసేపు యూజ్ చేస్తాం మేము ఏసీ, అంతసేపు ఎక్కువ మేము యూజ్ చేయమనుకున్నప్పుడు మీకు 3 స్టార్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. మనకు ఆ 10,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు మనకు కొనాల్సిన అవసరమే లేదు. ఆ 10,000 రూపాయలు నువ్వు వేస్ట్ ఖర్చు పెడుతున్నట్టే నేను చెప్పేది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ 3 స్టార్ ఏసీస్ కొనుక్కోవడం ఉత్తమమైన పని అనేది ఈ వీడియో యొక్క సారాంశం. అండ్ ఇంకొకటి, కొంతమంది ఇది కమర్షియల్ పర్పస్ కోసం తీసుకుంటుంటారు కదా, ఆఫీసులకు కానీ షాపులకు కానీ తీసుకుంటుంటారు. వాళ్ళు 8 గంటల నుంచి 12 గంటల సేపు యూజ్ చేస్తుంటారు అనమాట. వాళ్ళకు ఒక 1 or 2 ఇయర్స్తోనే ఆ 10,000 రూపాయలు రికవర్ అయిపోతుంది, పెద్ద మ్యాటర్ ఏం కాదు వాళ్ళకి. బట్ ఇక్కడ మన ఇంటికి తీసుకున్నప్పుడు మాత్రమే 5 ఏండ్ల నుంచి 8 ఏండ్ల వరకు మనకు పడుతుంది మనకి ఆ అమౌంట్ 10,000 రూపాయలు మనం రికవర్ చేయాలంటే. సో మీకు ఏమర్థమైంది, ఇక్కడ 5 స్టార్ ఏసీ కొనుక్కోవడం కన్నా 3 స్టార్ ఏసీ కొనుక్కోవడమే ఎంతో ఉత్తమమైన పని, మనకి 10,000 రూపాయలు సేవ్ అవుతుంది అని చెప్పేసి నా అర్థము. నేను కూడా స్టూడియో కోసము డైకిన్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ కొంటా. ఎందుకంటే ఎప్పుడైతే వీడియో రికార్డ్ కొన్నాను అనమాట, ఎప్పుడైతే నేను వీడియో రికార్డ్ చేస్తున్నానో అప్పుడు మాత్రం ఫ్యాన్ ఆన్ అయి ఉంటుంది, ఏసీ ఆన్ అయి ఉంటుంది. వీడియో స్టాప్ చేసిన వెంటనే నేను ఫ్యాన్ ఆన్ చేసుకుంటా. నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాను, నేను 15 సేపు ఏసీ యూజ్ చేసి నెలకు 2-3 వేలు నేను కరెంట్ బిల్ నేను కట్టలేను అనమాట. అందుకే నేను 3 స్టార్ ఏసీ నాకు చాలా అనిపించింది. 31,000 32,000 నేను 1.5 టన్ 3 స్టార్ ఏసీ కొన్నాను అనమాట. సో ఇలాగ నేను కొన్ని ఫిల్టర్ చేసి కొంచెం మంచి ఏసీలు 1.5 టన్లో 3 స్టార్ ఏసీని కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చింటాను, దాని నుంచి పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇలాంటి కంటెంట్ వీడియోస్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ టెక్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే ఖచ్చితంగా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఏసీ బయింగ్ గైడ్ ఎంటైర్ వీడియో కావాలంటే కూడా చెప్పండి, నేను అదొక వీడియోగా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటా. ఇంకేం డౌట్స్ ఉంది కింద కమెంట్స్ మెన్షన్ చేయండి, మోస్ట్ ఆఫ్ కమెంట్ రిప్లై చేస్తాను. దిస్ ఇస్ సరిగా ఫర్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.